గచ్చిబౌలి గౌలిదొడ్డిలోని గురుకుల పాఠశాల విద్యార్థుల నిరసనకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపేందుకు వచ్చిన తమకు పాత టీచింగ్ ఫ్యాకల్టీ కావాలని నిన్నటి నుండి విద్యార్థులు నిరసన చేస్తున్నారు. విద్యార్థులకు బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాలకసుమన్, కొప్పుల ఈశ్వర్, గువ్వల బాలరాజు తదితరులు సంఘీభావం తెలిపారు. విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలను బీఆర్ఎస్ నాయకులు అడిగి తెలుసుకున్నారు. వాళ్ళు మా డౌట్స్ని క్లారిఫై చేయలేకపోతున్నారు సార్. ఐపీఎల్ చెప్పగలుగుతున్నాం, మేము అడుగునే డౌట్స్ని క్లియర్ చేయలేకపోతున్నాం. ఏమైనా అడుగుతున్నామంటే ఆ డౌట్స్ని అది మాకు రాదురా బాబు, ఇది చెప్తున్నాం, మాకు ఇది వచ్చని చెప్తున్నాం, ఇచ్చిన దాన్ని తెలుసుకొని చెప్తున్నాం అంటున్నారు అంతే సార్. అయితే ఎప్పుడైతే ఆగస్టు 31 రోజు సార్ సబ్జెక్ట్ అసోసియేట్స్ అందరినీ తీసేయడం జరిగింది సార్, అందరినీ తీసేసారు. నెక్స్ట్ డే మార్నింగ్ సెప్టెంబర్ 1 ఏమైతుందంటే గత 3 months నుంచి మా సార్కి శాలరీస్ వస్తలేదు సార్. ఆ శాలరీస్ రాకపోవడంతో ఆగస్టు నెలలో మా సార్లు సీనియర్ ఫ్యాకల్టీ వాళ్ళందరూ ఏం చేసిరంటే చాప్డౌన్ చేసేది సార్. చాప్డౌన్ చేస్తే ఆ టైంలో 3 days చాప్డౌన్ చేసారు. ఆ టైం నుంచి మా సార్లకి నిజంగా వాళ్ళే అవుతారా కంటిన్యూ కారా అనే డైలమాలో సార్లు కూడా పడిపోయి కావాలని ఎప్పుడు అడిగినప్పుడు వస్తారు, ఇంకొక వారంలో వస్తారు, కొన్ని కపుల్ ఆఫ్ డేస్లో వస్తారు. ఇదే మా అలా చెప్తున్నారు. నేను చూసి ఏమవుతుందంటే మా బాధ ఎవరికి చెప్పాలో ఈ బాధ ఎవరికి చెప్పాలో అర్థం కాక నిన్న స్ట్రైక్ చేయడం జరిగింది. అయితే నిన్న మా సార్ టీచర్స్ కనుక మా సార్ వాళ్ళందరూ బాగుంది. కావాలని ఎప్పుడు అడిగినప్పుడు వస్తారు, ఇంకొక వారంలో వస్తారు, కొన్ని కపుల్ ఆఫ్ డేస్లో వస్తారు. ఇదే మా అలా చెప్తున్నారు. నేను చూసి ఏమవుతుందంటే మా బాధ ఎవరికి చెప్పాలో ఈ బాధ ఎవరికి చెప్పాలో అర్థం కాక నిన్న స్ట్రైక్ చేయడం జరిగింది. అయితే నిన్న మా సార్ టీచర్స్ కనుక మా సార్ వాళ్ళందరూ బాగుంది.